వరలక్ష్మి అయితే ఒక ఆయనకైతే భోజనం పెట్టి అతని ఆకలిని తీర్చి కడుపు నింపుతుంది. ఆయనైతే ఇలా అంటాడు, అమ్మ నువ్వు చల్లగా ఉండాలమ్మా, కలకాలం పిల్ల పాపలతో భార్యాభర్తలు ఇద్దరు కూడా చల్లగా ఉండాలని చెప్పి దీవిస్తూ ఉంటాడు. అది విన్న వరలక్ష్మి అయితే, నా భర్త నన్ను వదిలేశాడు, నా పిల్ల నా పురిట్లోనే చనిపోయింది, నేనేం సుఖంగా ఉంటానని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలకు ఆయన అయితే ఇలా అంటూ ఉంటాడు, లేదమ్మా నీ బిడ్డ చనిపోలేదు, నీ రక్తం బ్రతికే ఉంది, అది నాకు తెలుసు అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలకు వరలక్ష్మి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి, ఏం మాట్లాడుతున్నారని చెప్పి అంటూ ఉంటుంది. అవునమ్మా, నీ బిడ్డ చనిపోలేదు, పురిట్లోనే చనిపోయిందని నువ్వు అంటున్నావు, కానీ అది నీ భ్రమ, నీ రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ ఇంకా బ్రతికే ఉందమ్మా, నువ్వు ఏదో భ్రమలో ఉన్నావు, ఒక్కసారి ఆలోచించమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న వరలక్ష్మి అయితే, ఏంటి నిజమా, నా బిడ్డ బ్రతికే ఉందా అని చెప్పి వరలక్ష్మి అయితే కంగారు పడుతూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.